శ్రీకర్ వాళ్ళ పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే పెళ్లిని జరిపిస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ అయితే పెళ్లికి కావలసిన తతంగాలన్నీ జరిపిస్తూ చాలా సంతోషంగా అయితే వాళ్ళ కుటుంబం ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ అయితే శ్రీకర్‌కి పెళ్లి అని చెప్పగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ పెళ్లి మండపానికి అయితే వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్లెక్సీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి శ్రీకర్ నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? శ్రీకర్‌కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే ఆ పెళ్లి మండపంలోనికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి వేరే వస్త్రాలు ధరించి ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ అయితే ఎలాగైనా శ్రీకర్కి బుద్ధి చెప్పి నేను ఎలాగైనా శ్రీకర్తో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పెళ్లి మండపంలోనికి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే తన బట్టలు మార్చుకుంటూ ఉండగా అక్కడ ఉన్న శ్రేయ అయితే తన రూమ్కి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రేయ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి శ్రీకర్ ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇది చూడగానే అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఏంటి నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం? అంటే నన్ను ఇన్నాళ్ళు మోసం చేసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే శ్రీకర్ ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే వెతుక్కుంటూ అయితే తన దగ్గరగా వెళ్తూ ఉంటుంది.